హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు కాకరకాయ ఫ్రై అనేటువంటిది ఒక 1 వీక్ వరకు నిల్వ ఉండే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇట్లా నేను ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇవి తీసుకొని ఇట్లా పైన పీల్ లేకుండా తీసేసుకోవాలండి. ఇట్లా పైన పీల్ అనేటువంటిది ఎందుకు తీయాలి అంటే చేదు అనేటువంటిది పోతుందండి. చాలా వరకు కాకరకాయ అనేటువంటిది చేదుగా ఉంటుందని పిల్లలు అనేటువంటిది మనకు ఇంట్లో తినరండి. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో పిల్లలు. ఈ విధంగా మొత్తం పైన పీల్ లేకుండా తీసేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా మనం రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. చాలామంది పిల్లలు చేదుగా ఉంటుందని పక్కకు పెడతారండి కాకరకాయ కర్రీ అనగానే. సో ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. ఇంకొకసారి మళ్ళీ ఈ కర్రీ ఫ్రై చేయమని అడిగి మరీ తింటారండి. మా ఇంట్లో మా బాబు కూడా అలానే తింటారండి. ఇంకా మా వారికి అయితే ఇంకా చాలా ఇష్టం కాకరకాయ కర్రీ అంటే. ఇంకా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 or 3 స్పూన్స్ సాల్ట్ అనేటువంటిది వేసుకొని చేతితో రసం అనేటువంటిది బయటకు వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఆ రసం అనేటువంటిది హ్యాండ్తో ఈ విధంగా మొత్తం బయటకు వచ్చేంత వరకు తీసుకోవాలండి, గట్టిగా పిండి. తర్వాత వీటిని నీట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మీకు అసలు పిల్లలు ఇలా చేసిన ఈ విధంగా చేసినా కూడా తినరేమో అని మీకు అనిపించినట్లయితే వీటిని ఇట్లా రసం ఇట్లా మొత్తం ఉప్పుతో పిండిన తర్వాత ఒకసారి వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోండి. ఇంకా చేదు అనేటువంటిది అసలుకే రాదు అండి. ఇట్లా ప్యాన్ తీసుకొని మనము అందులోనికి నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను, కానీ అందులోనికి ఒక 4 స్పూన్స్ అనేటువంటిది ఆయిల్ అనేటువంటిది తీసుకున్నానండి. ఆయిల్ తీసుకొని అది కొంచెము వేడెక్కిన తర్వాత అందులోనికి నేను ఈ కాకరకాయలు అనేటువంటివి మనం కట్ చేసుకొని పిండి పక్కకు పెట్టుకున్నటువంటి కాకరకాయలు అనేటువంటిది అక్కడ నేను అందులో వేస్తున్నానండి. చూడండి, అంటే బాగా మనకు వేడైందంటే మనకు పైకి చిట్లుతుందండి. కొంచెము లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనము ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా, సో మనకు పైకి చిట్లకుండా ఉంటుందండి. మనము గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టాలి అండి. ఎందుకు హై ఫ్లేమ్లో పెట్టాలంటే మనకు ఇవి బాగా మొత్తము బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. సో అప్పుడు మనకు ఇందులో ఉన్న చేదు అంతా బయటకు వెళ్ళిపోయి చాలా ఫ్రై అవుతుందండి. నేను మొత్తం ఒకేసారి తీసుకోలేదు, 2 times తీసుకున్నానండి. మీకు ఒకవేళ ప్యాన్ పెద్దగా ఉన్నట్లయితే మీరు అన్నీ ఒకే దాంట్లో తీసుకోవచ్చండి. సో మనము సరిపడా తీసుకోవాలి. ఎందుకు ఎక్కువ తీసుకున్నట్లయితే అన్నీ వేగమండి మనం తీసుకున్నటువంటి టైంలో. సో ఈ విధంగా మొత్తము కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో అవసరం లేదండి మామూలుగా. ఎందుకంటే మొత్తం మనకు ఫ్రై కావాలి కాబట్టి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నట్టు మీరు చేయండి. కొంచెం కలర్ అనేటువంటి మనకు చేంజ్ అవుతూ ఉందండి. ఈ విధంగా మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలండి. నేను దీన్ని తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం కూడా వేసానండి. సెకండ్ టైం వేసిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్లోనే నేను ఇది పోపు అనేటువంటిది పెట్టడం జరుగుతుందండి. మనం వేంపుగా మిగిలిన దాంట్లో ఈ పోపు అనేటువంటిది పెట్టుకోవాలండి. నేను ఒక 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసేసుకుని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. అండ్ దాంతోపాటు మనకు కొంత కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోవాలండి. మనకు ఆయిల్లో మొత్తం ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆనియన్, కరివేపాకు అయితే మొత్తము మనకు ఫ్రై కావాలండి. అంటే పచ్చిగా ఉన్నట్లయితే మనకు కర్రీ అనేటువంటిది ఎక్కువ రోజులు అంటే ఒక 1 వీక్ వరకు ఉండదండి. ఫ్రై అనేటువంటిది పాడైపోతుంది. సో మొత్తము ఫ్రై కావాలి. సో అలా ఫ్రై అయితేనే మనకు టేస్టీగా ఉంటుంది, మరియు 1 వీక్ వరకు నిల్వ కూడా ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటుందండి. నేను ఒకసారి ఇందులోనికి మనము వెల్లుల్లి పాయలు కూడా తీసుకోండి, ఒక 5 తీసుకున్నానండి. వీటిని ఇట్లా మామూలుగా కచ్చపచ్చ దంచుకోవాలండి. చూడండి, ఇక్కడ మనం దంచుకునేలోగా ఇక్కడ పోపు అనేటువంటిది ఆల్రెడీ రెడీ అయిపోతుందండి. కరివేపాకు అయితే మొత్తము ఫ్రై కావాలి. ఇంకా ఆనియన్స్ కూడా మొత్తం బ్రౌన్ కలర్లోనికి వచ్చే విధంగా చూసుకోవాలండి. చూడండి, మొత్తం చేంజ్ అయిపోతున్నాయి. సో ఈ విధంగా వచ్చేంత వరకు చేసుకోవాలండి. తర్వాత ఇందులోనికి ఒక స్పూను నేను 1/2 స్పూన్ తీసుకున్నానండి పసుపు.
ఇంకా హాఫ్ స్పూన్ సరిపోదు అనుకుంటే మీరు స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. చేదైతే రాదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో పైన పీల్ తీసేసాము, ఇంకా ఉప్పుతో కూడా కలిపేసుకున్నాం కాబట్టి సో చేదు అనేటువంటిది ఉండదు. సో మీ తర్వాత మనం తీసుకున్నటువంటి కాకరకాయను ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఇందులోనికి ఒక 2 స్పూన్స్ అనేటువంటిది కారం తీసుకోవాలి. నేను వెల్లుల్లి కూడా వేసానండి. సో మనం దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి వేసాను. 2 స్పూన్ల కారం తీసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 2.5 వేస్తున్నానండి నేను. మీరు ఎంత మోతాదులో తీసుకుంటారో అలా వేసుకోండి. మాకు ఇప్పుడు నేను ఎప్పుడైనా 1/2 kgకి 2.5 వేసుకుంటాను. సో అది సరిపోతుంది. ఒకవేళ మీరు మసాలా ఎక్కువ వేసుకున్నట్టయితే కొంచెం తక్కువ వేసుకోండి. ఆల్రెడీ మనకు అందులో సాల్ట్ అనేటువంటిది ఉంది కాబట్టి మనం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే కొంచెం ఒకవేళ ఉప్పు ఇసం అవుతుంది అన్నట్టు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒక 2 స్పూన్స్ అయితే నేను సాల్ట్ తీసుకున్నాను, 2.5 స్పూన్స్ కారం తీసుకున్నాను, 2 స్పూన్ల ఉప్పు అయితే తీసుకున్నానండి. ఇంకా పైన ఆ విధంగా కొత్తిమీర అనేటువంటిది అయితే చల్లేసుకున్నాను. సో తర్వాత ఇంకా దీన్ని కలుపుకోవాలండి. ఇట్లా కలిపేసుకొని ఇంకా పైన మసాలా అనేటువంటిది మీరు ఏదైనా తయారు చేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు, నేను మామూలుగా ధనియా పొడి ఉంటుంది కదండి, సో ఆ ధనియా పొడిని ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నానండి. చూడండి 2 స్పూన్ల ధనియా పొడి వేసాను. ఇంకా ఇది ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసుకొని పక్కకు పెట్టేసుకుంటే మొత్తము ఆ ముక్కలకు అనేటువంటిది పట్టిపోతుందండి. ఆ మసాలా కారం ఉప్పు అనేటువంటిది అందులో అసలు ఆయిల్ అనేటువంటిదే ఉండదండి. ఇంకా దీన్ని మనము ఒక పక్కన పెట్టేసుకోవాలండి, గ్యాస్ ఆఫ్ చేసేసి. ఇది మాత్రం పోపు వేసుకున్న తర్వాత మొత్తం గ్యాస్ అనేటువంటిది లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా మనము ఫ్రై అనేటువంటి చేసుకోవాలి. పైన మనకు అందులో ఉన్నటువంటి ఆయిల్ అనేటువంటిది పైకి పేరుకునేంత వరకు గ్యాస్ మీద ఉంచాలండి, లో ఫ్లేమ్లోనే. సో అది పైకి ఎప్పుడైతే పేరుకుంటుందో మనం దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలండి. సో ఈ విధంగా అవుతుందండి. ఇక చూడండి అసలు ఆయిల్ అనేటువంటిది మనకు కనిపించట్లేదు మొత్తం చల్లారిపోయిన తర్వాత. ఈ విధంగా చల్లారిన తర్వాత మనము డైరెక్ట్ దీన్ని మనము గ్లాస్ జార్లోనికి మార్చేసుకోవడమే అండి, లేదంటే మీరు ప్లాస్టిక్ డబ్బాలైనా మీరు నిల్వ పెట్టుకోవచ్చండి. చూడండి మొత్తం తీసేసాను, తీసి ఇట్లా ఈ విధంగా గ్లాస్ జార్లోనికి మార్చేసానండి. ఇది మనకు 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది, కానీ మా ఇంట్లో ఒక 2 డేస్లోనే అయిపోతుందండి, ఎందుకంటే మా ఇంట్లో బాగా తింటారు. నెక్స్ట్ టైం నేను 1 kg ఆర్ 2 kgs కాకరకాయలతో ఫ్రై అనేటువంటి చేయడం జరుగుతుందండి. సో అప్పుడు కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తానండి, అది కూడా మనకు బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.